హలో ఎవరివన్. బ్యాంకింగ్ సెక్టర్లో జాబ్స్ అనేవి ఓపెన్ అయినాయండి. అది గ్రూప్ ఏ, గ్రూప్ బి అండి. ఇది గవర్నమెంట్ బ్యాంక్ సెక్టర్ అండి. ఒకసారి చూసుకోండి నోటిఫికేషన్ అనేది క్లియర్గా. మీకు సూటబుల్ అయితే అప్లై చేసుకోండి. ఓకే. దీంట్లో వచ్చేసరికి మనకు ఐబీపీఎస్ అని గవర్నమెంట్ జాబ్స్ అండి. ఇవి అప్లికేషన్ అనేది ఈ మంత్ 1 నుండి 21 వరకు ఓపెన్ అయిందండి. ఓకేనా. మీరు అప్లికేషన్ అండ్ ఎగ్జామ్ ఫీజు అనేది ఈ మంత్ 21 లోపలే పే చేసుకోవాలి. అండ్ ఎగ్జామ్ వచ్చేసి నవంబర్ డిసెంబర్లో ఉంటుంది. అది ప్రిలిమినరీ ఎగ్జామ్ అండ్ హాల్ టికెట్ కూడా మీకు అప్పుడే రిలీజ్ అవుతుంది. అండ్ మెయిన్ ఎగ్జామ్ వచ్చేసి డిసెంబర్ జనవరిలో ఉంటుంది. ఓకే. అండ్ కాకపోతే మీ ఆఫీసర్స్ లెవెల్స్కి వచ్చేసి అంటే స్కేల్ 1 అండ్ 2, 3 అండ్ వాళ్ళకి మాత్రం ఇంటర్వ్యూ కూడా ఉంటుందండి. అది వాళ్ళకి ఇంటర్వ్యూ ఉంటుంది. అండ్ మల్టీపర్పస్ వాళ్ళకి ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. వాళ్ళకు 2 ఎగ్జామ్స్ ఉంటాయి. అండ్ వీళ్ళకు టూ ఎగ్జామ్స్ ప్లస్ అండ్ ఒక ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. తర్వాత ఈ పోస్టింగ్ వచ్చేసి ఫిబ్రవరి, మార్చ్ 2026లో పోస్టింగ్ అనేది జరుగుతుందండి. ఇద్దరికి ఒకటేసారి జరుగుతుంది. అండ్ ఇవన్నీ సిలబస్ ఇవన్నీ చూసుకోండి మొత్తం డీటెయిల్గా. ఓకేనా. ప్రతి పాయింట్ చెక్ చేసుకోండి. ఇది కొంచెం ఓకేనా. మార్క్స్ అనేది అప్డేట్ ఉంటుందండి. అండ్ మల్టీపర్పస్ వాళ్ళకు 2 ఎగ్జామ్స్ ఉంటాయి. ఒకటి ఫస్ట్ ఎగ్జామ్ వచ్చేసి జస్ట్ కటప్ కోసం అండి. అండ్ ఫిల్టర్ చేయడానికి ప్రీమియం ఎగ్జామ్. మెయిన్ ఎగ్జామ్ వచ్చేసి కన్సిడర్ చేస్తారు. ఓకేనా. మెరిట్ లిస్ట్ కన్సిడర్ చేసేది వచ్చేసి మెయిన్ ఎగ్జామ్ అండి. ఓకేనా. ఇవన్నీ ఒకసారి మీరు ఏ స్కేల్కి అప్లై అవుతామో ఆ స్కేల్ ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోండి. ఓకే. ఒకసారి నోటిఫికేషన్ కూడా క్లియర్గా చూసుకోండి. అండ్ మీరు ఏ లొకాలిటీ ఉన్నా ఆ లొకాలిటీ లాంగ్వేజ్ ఒకటి కన్ఫామ్గా రావాలండి. ఇప్పుడు మన ఆంధ్ర తెలంగాణకు తెలుగు లాంగ్వేజ్ కన్ఫామ్గా రావాలి. అండ్ ఇంగ్లీష్ అనేది నార్మల్గా ఉండేది. ఓకే. ఇది ఫస్ట్ స్టేట్ వాళ్ళకి అది కామన్. అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసి గ్రూప్ బి వాళ్ళకి వచ్చేసి 18 to 28 ఇయర్స్ అండి. ఇది ఏజ్ లిమిట్ అండి. అండ్ రిమైనింగ్ గ్రూప్ ఏ వాళ్ళకు 21 to 30 అండ్ సంథింగ్ కేటగిరీ కూడా ఉంటుంది. అది కూడా చూసుకోండి. ఏజ్ రిలాక్షన్ కూడా ఉంటుంది మీకు. కింద ఎస్సీ వాళ్ళకి 5 years అండ్ ఓబీసీ వాళ్ళకి 3 అండ్ రిమైనింగ్ 10. ఓకే. ఒకసారి చెక్ చేసుకోండి ఈ కేటగిరీ కూడా ఒక్కొక్క వాళ్ళు. ఓకేనా. ఇంకా మిగిలిన డాటా కూడా ఒకసారి మీరు తరోగా చెక్ చేసుకోండి. మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమో నేను వాళ్ళు చెప్తూ ఉంటాను. ఓకే. అండ్ ఎగ్జామ్ ఫీజు వచ్చేసి ఎస్సీ, ఎస్టీ అండ్ పీడబ్ల్యూడీ వాళ్ళకేమో 175 అండ్ రిమైనింగ్ అందరికీ 850. ఇది ఇద్దరికి మల్టీపర్పస్కి అండ్ ఆఫీస్ లెవెల్కి ఇద్దరికి సేమ్ రేట్ అండి. ఓకేనా. ఈ ఫీ అనేది సేమ్. ఓకే. అండ్ ఎగ్జామ్ అండి ఫస్ట్ వచ్చేసి ఈ ప్రీమియం ఎగ్జామ్ అనేది ఇది మీకు జస్ట్ ఇది క్వాలిఫై చేయడానికి. ఇది మెయిన్గా మీకు మెరిట్ లిస్ట్కి ఇది కన్సిడర్ చేయరు. కానీ ఇక్కడ క్వాలిఫై చేసి కట్ ఆఫ్ చేయడానికి మిమ్మల్ని సెలెక్ట్ చేయడానికి ఎగ్జామ్ పెడతారు. సేమ్ ఇద్దరికి పెడతారు. ఆఫీసుల వాళ్ళకి వీళ్ళకు 80 మార్క్స్. ఓకే. ఒకసారి చూసుకోండి రీజనింగ్ అండ్ న్యూమరికల్ అబిలిటీ. తర్వాత ఇది అయిపోయిన తర్వాత మెయిన్ ఎగ్జామ్ అని ఉంటుంది. మెయిన్ ఎగ్జామ్ మల్టీపర్పస్కి ఒక మెయిన్ ఎగ్జామ్ ఒకటి ఉంటుంది. దీన్నే కన్సిడర్ చేస్తారు. వాళ్ళకి ఇంటర్వ్యూ అనేది ఏది ఉండదు. ఆఫీసర్ స్కేల్ వాళ్ళకు ఈ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూ అని ఉంటుంది. ఓకే. ఒకసారి సిలబస్ అనేది చూసుకోండి. రీజనింగ్, కంప్యూటర్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, హిందీ లాంగ్వేజ్, ఇందులో ఏదో ఒకటి వస్తే సరిపోతుంది. ఓకే. అండ్ న్యూమరికల్ అబిలిటీ. ఓకే. ఇవన్నీ క్లియర్గా చూసుకోండి. ఓకేనా. ఇది ఒక్కొక్క స్కేల్ 1, స్కేల్ 2, స్కేల్ 3 వాళ్ళకి సిలబస్ అనేది సపరేట్గా ఇచ్చారు. ఒకసారి క్లియర్గా చూసుకోండి. ఓకే. ఇది ఎగ్జామ్ ఫీజ్ అని మళ్ళీ మెన్షన్ చేస్తారు. సేమ్ అందరికీ అంతే 175 అండ్ రిమైనింగ్ మనకి 850. అండ్ కింద మీకు ఎక్కడ ఏ స్టేట్లో ఎన్ని జాబ్స్ ఉన్నాయని చూపిస్తాం. సెకండ్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి వచ్చేసి టోటల్గా 150 జాబ్స్ ఉన్నాయండి. ఓకే. 150 జాబ్స్ అనేవి ఉన్నాయి. అండ్ తెలంగాణ వాళ్ళకి వచ్చేసరికి 450 జాబ్స్ అనేవి ఉన్నాయండి. ఓకే. ఈ 450 జాబ్స్ ఉన్నాయి తెలంగాణ వాళ్ళకు, ఆంధ్ర వాళ్ళకి. అండ్ అవి మల్టీపర్పస్ జాబ్స్ అండి. ఓకేనా. ఈ మల్టీపర్పస్ జాబ్స్. ఓకే. ఇక్కడ మెన్షన్ చేశారు చూసుకోండి. మిగిలిన కేటగిరీస్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ మళ్ళీ ఆఫీసర్ స్కేల్ 1కి. ఓకే. దీంట్లో ఏం లేవు ఆంధ్ర. ఓకే. తెలంగాణ వచ్చేసరికి 91 ఉన్నాయి. ఓకే. ఇలా సపరేట్గా మెన్షన్ చేశారని ఒకసారి చూసుకోండి. ప్రతి కేటగిరీకి ఎన్ని ఉన్నాయి అనేది. ఓకే. ఇక్కడ 100 ఉన్నాయి. సో ఇలా ప్రతి కేటగిరీకి అని మీరు చూసుకోండి. అండ్ కొన్ని కేటగిరీస్కి ఉన్నాయి. సో రిమైనింగ్ కొన్నిటికి అలా మెన్షన్ చేశారు. అండ్ ఎగ్జామ్ సెంటర్స్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్లో ఎగ్జామ్ సెంటర్స్ వచ్చేసరికి మనకు గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, విజయవాడ, విశాఖపట్నం ఇవి మెయిన్ సెంటర్స్ అండి. ఈ ప్రీమియం ఎగ్జామ్స్కి మాత్రం కొన్ని సెంటర్స్ ఎక్స్ట్రా ఉంటాయి. తర్వాత మెయిన్ సెంటర్స్ వచ్చేసి ఇవి ఇక్కడ సైడ్ ఉన్నాయి మెయిన్ సెంటర్స్. ఓకేనా. అండ్ తెలంగాణలో కూడా
మనకి ఇవి మెయిన్ సెంటర్స్ కావు, ఇవి మెయిన్ సెంటర్స్. హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ అని 3 మెయిన్ సెంటర్స్. ఇవి నార్మల్గా ప్రిలిమినరీ ఎగ్జామ్ కోసం కండక్ట్ చేసిన ఎగ్జామ్ సెంటర్స్. ఓకే, అండ్ ఇవి ఇవి చూసుకోండి. యా, ఇదంతా ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత మీకు సైట్ వచ్చేసరికి మీరు ఇక్కడ ఆర్ఆర్బి ఐబిపిఎస్ అని టైప్ చేసుకోండి, లేదా www.ibps.in అని టైప్ చేయండి. నేను సైట్ లింక్ అనేది మెన్షన్ చేస్తాను డిస్క్రిప్షన్లో, ఒకసారి చూసుకోండి. ఓకేనా, మీకు ఇక్కడ వచ్చేసరికి మీకు ఏం డౌట్స్ ఉన్నా సరే ఇక్కడ మీకు నోటిఫికేషన్ కామన్ రిక్వైర్మెంట్ అని ప్రాసెస్ కదా, ఇక్కడ క్లిక్ చేయండి, మీకు ఈ నోటిఫికేషన్ డౌన్లోడ్ అయిపోతుంది. ఓకేనా, ఈ పీడిఎఫ్ చూసుకోండి ఒకసారి క్లియర్గా. ఓకే, ఈ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి అప్లికేషన్ ఫామ్స్ అన్ని రెండు. ఒకటేమో ఇది మల్టీపర్పస్ అప్లికేషన్ది, సెకండ్ వన్ వచ్చేసి సిఆర్పిది. ఓకేనా, మీరు ఏది అప్లై చేద్దాం అనుకుంటే దానిపైన క్లిక్ చేసేసుకోండి. అది స్కేల్ లెవెల్ అది ఏందని మీకు డేట్స్ అని మళ్ళీ మెన్షన్ చేస్తారు, ఒకసారి చూసుకోండి. ఒకవేళ మీరు ఈ సైట్కి కొత్తగా ఉంటే, అంటే ఇంతకుముందు ప్రీవియస్గా ఏం బ్యాంకింగ్ సెక్టర్ జాబ్స్ ఏం అప్లై చేయకపోతే, అప్పుడు క్లిక్ హియర్ న్యూ టు రిజిస్ట్రేషన్ ఉంది, ఇది క్లిక్ చేసి రిజిస్టర్ అవ్వండి. ఓకేనా, ఈ డీటెయిల్స్ అన్ని ఇచ్చేసేయండి. ఓకే, మీరు జస్ట్ మీకు జనరల్గా ఐడియా ఉంటుంది కదండి, డీటెయిల్స్ ఇచ్చుకుంటే నెక్స్ట్ క్లిక్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. జస్ట్ డీటెయిల్స్ అన్ని నీట్గా కరెక్ట్గా అప్లోడ్ చేయండి, ఆ మిస్టేక్ ఏం చేయకండి డీటెయిల్స్లో. ఓకేనా, ఏమైనా డౌట్ ఉంటే చెప్పండి, నేను మళ్ళీ దీన్ని అప్లై చేసి చూపిస్తాను ఒకవేళ మీకు ఏమైనా ప్రాబ్లం అయితే. అండ్ సేమ్ దీన్ని కూడా అంతేనండి. అండ్ నెక్స్ట్ అనేది సరిపోయి ఇది కూడా సేమ్ అంతే ప్రాసెస్ అండి, ఏముండదండి. ఒకవేళ మీకు అప్లై చేసిన తర్వాత అప్లై చేయడానికి న్యూ రిజిస్టర్ అనేది ఇది. అండ్ ఒకవేళ మీకు ఆల్రెడీ ఒక అకౌంట్ ఎప్పుడైనా అప్లై చేసి ఉంటే ప్రీవియస్గా, ఇక్కడ క్లిక్ చేసి మీ రిజిస్టర్ నెంబర్ ఒకటి ఇస్తారు, అది గుర్తుపెట్టుకోండి ఎప్పటికీ. అండ్ పాస్వర్డ్ అండ్ ఈ క్యాప్చా చేయమంటే క్యాప్చా ఎంటర్ చేసేయండి, సబ్మిట్ కొట్టేసేయండి, ఓపెన్ అవుతుంది. ఓకేనా, ఇది సైట్ లింక్ నేను మీకు పెడతాను, అండ్ దీని లింక్ కూడా సపరేట్గా పెట్టేస్తాను, ఒకసారి చూసుకోండి రెండు. ఓకే.